షాద్నగర్. సో ఇప్పుడు ఈ టైంలో ఎవ్రీ ఇన్వెస్టర్, ఎవ్రీ కంపెనీ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ గో ఫర్ షాద్నగర్. ఎందుకు ఇంత షాద్నగర్ వైపు కంపెనీస్ అన్ని మూవ్ అవుతున్నాయి, ఇన్వెస్టర్లు అందరూ షాద్నగర్ వైపు ఎందుకు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారంటే, సో షాద్నగర్ ఎయిర్పోర్ట్ నుంచి 25 కిలోమీటర్స్, సో షాద్నగర్ టు 20 to 30 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న కంపెనీస్, రాబోతున్న గవర్నమెంట్ డెవలప్మెంట్స్, ప్రైవేట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కలిసి షాద్నగర్ వైపు ఇన్వెస్టర్స్ను లేదు కంపెనీస్ని. ఎందుకు అంటే ఇప్పుడు షాద్నగర్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి తీసుకుంటే షాద్నగర్, జడ్చర్ల వరకు, మహబూబ్నగర్ డిస్టిక్, సో ఫోకస్ అంతా షాద్నగర్ టౌన్ మీద ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న మల్టిపుల్ అంటే ఎడ్యుకేషన్ వైజ్ లేదంటే టూరిజం వైజ్, ఇండస్ట్రియల్ క్లస్టర్స్, ఎంప్లాయ్మెంట్ జోన్, మల్టిపుల్ అన్నీ కలిసి ఉన్నదే షాద్నగర్ టౌన్. ఎందుకంటే దాని సరౌండింగ్ 20-30 కిలోమీటర్స్ వరకు ఉన్న సిటీస్ అన్నీ నార్మల్ సిటీస్ ఉన్నాయి. షాద్నగర్ ఒకటే ఒక బిగ్ టౌన్, పెద్ద మున్సిపాలిటీ. సో రెసిడెన్షియల్ పరంగా అన్ని వసతులు ఉన్నాయి. కార్పొరేట్ హాస్పిటల్స్, కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, యు నేమ్ ఇట్ ఎనీథింగ్, అన్నీ షాద్నగర్ వైపే ఉన్నాయి. సో మీరు కూడా ఆలోచించండి, ఇన్వెస్ట్మెంట్ అనేది షాద్నగర్లో పెడితే ఇట్ ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ ఇన్ కమింగ్ 5 to 10 years. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. యూ థింక్ షాద్నగర్ ఎందుకు డెవలప్మెంట్ చేయాలని సెల్ఫ్గా అసెస్మెంట్ చేసుకోండి, లేదంటే ఎవరైనా ప్రాపర్టీ అడ్వైజర్గా అడ్వైస్ తీసుకోండి. షాద్నగర్ ఈజ్ మెయిన్ టౌన్ కాబోతుంది. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత యూనిమిట్ అది గచ్చిబౌలి అంటారా, లేకపోతే హైటెక్ సిటీ అంటారా, నానక్రామ్గూడ అంటారా, ఏదైనా సరే ఏది తీసుకున్నా కూడా షాద్నగర్కి 100% అవకాశాలు ఉన్నాయి. సో షాద్నగర్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఎక్సలెంట్ ఆపర్చునిటీస్. రాబోయే 5 నుంచి 10 సంవత్సరాలలో మంచి లాభాలు వచ్చే దానికి షాద్నగర్ ఒకటే మెయిన్ లొకేషన్. ఇంకా డెవలప్మెంట్స్ ఇవన్నిటికి ఏమైనా కావాలి, డీటెయిల్స్ కావాలంటే కింద నెంబర్స్ కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.